వచనం. అందరూ చదవండి ఒకసారి. 10లో ఉన్న వాళ్ళు చదవండి. వినపట్ల, ఇంకొంచెం గట్టి చదవండి. ఇంకోసారి చదవండి. అది 10లో ఉందంటే ఇంకోసారి చదవండి. కొంచెం ఆకలి వేసితే 2 ముక్కలు ఎక్కువ తినొచ్చు అని నా తాపత్రయం. అట్లా అరిత్య అన్న, మీరేమో అరవట్లా. చివరికి అందరం కలిసి చదువుదాం, చూడండి. నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చెప్పండి ఈ మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. 20వ వచనం చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. చూసారా, మీరు చేసే మంచి పనులను బట్టి దేవుని దృష్టికి మీరు నీతిమంతులుగా తీర్చబడరు. మరి లోకంలో పెద్ద పెద్దగా దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఉన్న ఆస్తి అంతా పేద పిల్లలకు ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ నీతిమంతులు కాదా అండి అంటే దేవుడు దానిని నీతిగా చూడలేదు. అది స్వనీతి. దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడు, ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించకుండా చేసే ఏ మంచి పని అతనికి నీతిగా మారదు, అతని బిడ్డలకు అది ఉపయోగపడదు అన్నాడు. దాన్ని అర్థం అవడం కోసం ఏం చెప్పానంటే, మీ చేతులు బురదతో ఉన్నప్పుడు మీరు ఎంత మంచి ఆహార పదార్థం ఇతరులకు పెట్టాలనుకున్నా ఆ ఆహార పదార్థం ఏమవుతుంది? బురద అయిపోద్ది, పనికి రాకుండా ఉపయోగం లేకుండా అయిపోతుంది అన్నాడు. అది ముమ్మాటికి నిజం. కాబట్టి ప్రియులారా, మనుషులు భూమి మీద దేవుడు మనుషులను నీతిమంతులుగానే పుట్టించాడు, యథార్థవంతులుగానే పుట్టించాడు, ఆయన పోలికలోనే పుట్టించాడు. కానీ ఏం జరిగింది? మాటను మీరడాన్ని బట్టి, ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి ఏదైనా తోటలో ఆదాము ద్వారా లోకానికి పాపం సంక్రమించింది. ఆ పాపం ద్వారా మనిషి దేవుని నీతిని కోల్పోయాడు. తిరిగి ఆ నీతిని మనకు అనుగ్రహించటం కోసం, నీతి వస్త్రాన్ని మనకు తొడిగించటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకు మనిషిగా వచ్చారు. అందుకే మనం అంతా క్రిస్మస్ జరుపుకున్నాం. యేసు ప్రభు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎంత హడావుడో కదా. భూమి మీద గాంధీ గారి పుట్టినరోజు రకరకాలుగా చేస్తారు మన వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు రకరకాలుగా చేస్తారు. నెహ్రూ గారి పుట్టినరోజు బాలల దినోత్సవం చేస్తారు. ఇట్లా రకరకాల పుట్టినరోజులు ఉన్నాయి. అని యేసు ప్రభు పుట్టినరోజు చూసారా, అది ప్రపంచానికి పర్వదినం, ప్రపంచం అంతటికి ఆనందం. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మసే. చాలా మంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు, కూడదనే వాళ్ళు ఉన్నారు, చెయ్యొద్దనే వాళ్ళు ఉన్నారు, రాసి ఎక్కడ ఉంది డేట్ చెప్పండి అనే వాళ్ళు ఉన్నారు. వాడు ఎన్ని డిమికీలు కొట్టినా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, యేసు ప్రభు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? క్రిస్మస్ను వ్యతిరేకించిన వాళ్ళు క్రిస్మస్ కొరకు పాటలు రాస్తున్నారు ఇప్పుడు. అది దేవుడు అంటే మజాకా ఉంది. క్రిస్మస్ను వ్యతిరేకించిన వాళ్ళు క్రిస్మస్ కోసం పాట రాసి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకనుకున్నారు? అది నిజం, అబద్ధం కాదు. అది అర్థమవుతుందా? మీరు క్రిస్మస్ చేసుకోరా, చేసుకోకూడదు అన్న వాళ్ళు కూడా క్రిస్మస్ రోజున కూర్చోబెట్టి ఆరాధన జరిగిస్తున్నారు మందిరంలో. చేసుకోకూడదు అన్నారుగా, మరెందుకు మందిరంలో ఆరాధన? అందులో నిజం లేదు. కొద్దిమంది క్రైస్తవులు కూడా, బోధకులు కూడా రకరకాలుగా వాదించే వాళ్ళు ఉన్నారు. వాటినన్నిటిని పట్టుకుని ఏలాడవసరలా యేసు ప్రభు మన కొరకు పుట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన నీతిని మనకి ఇవ్వడం కోసం పుట్టాడు, అంతే తప్ప ఏదో ఏదో చేయడం కోసం మనం ఏదో పండగ చేసుకుంటామని పుట్టల ఆయన. అర్థమవుతుందా?
కొత్త బట్టలు కొనుక్కుని ఊరేగుతామని పుట్ల, మనలను తన నీతితో అలంకరించడం కోసం పుట్టాడు. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా కాగలడు అన్న మాట దేవుడే చెప్పాడు, నీతిమంతుడు లేడు అని. దేవుని వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు? అదే 3వ అధ్యాయం చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అందరు ఈ మాట చెప్పండి, నమ్మువారు. చెప్పండి అన్న గట్టిగా, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా 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 నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఒక మనిషి నీతిమంతుడు ఎలా అవుతాడు? నమ్ముట ద్వారా. నమ్మువారు ఎవరు? వాళ్ళు నమ్మేవాళ్ళు. అర్థమవుతుందా? పాడువారు అంటారు కదా, పాడేవాళ్ళని అప్పుడప్పుడు నేను మా స్కూల్ అంటాను పాడువారు. అమ్మో మాస్టర్ మీరు అట్లా అన్నమాను, అర్థం మారిపోతుంది. నమ్మువారు ఎవరు వీళ్ళు చెప్పండి? ఎవరిని నమ్మాలి? యేసు ప్రభు దేవుడని నమ్మాలి. రాత్రి మనం చదివాం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమే. యేసు ప్రభువుని దేవునిగా ఒప్పుకునేవాడు, యేసు ప్రభువుని రక్షకునిగా ఒప్పుకునేవాడు దేవుని సంబంధి. అలాంటి వాడికి చెప్పండి, దేవుడు తన నీతిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, ఈ అమ్మాయి కూడా మందిరానికి వస్తుందా అంటారు లోకం. అంటే వాళ్ళ దృష్టిలో ఆమె ఎవరు? చాలా 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 భయంకర్రాలు. బైబిల్ ప్రకారం పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు చూసారా, అట్ట. కానీ ఆమె పాపాత్మురాలే అవ్వచ్చు, కానీ ఆమె యేసు ప్రభు నమ్మడాన్ని బట్టి, యేసయ్య కలువరి సిలువలో చిందించిన విమోచన క్రయధనంగా చిందించిన ఆ రక్తాన్ని బట్టి ఈమెమైంది? అది తెలియక ఈ ఎర్రమొహం వాడు ఏమనుకుంటున్నాడు, ఈ అమ్మాయి కూడా మందిరానికి వస్తుందా, అబ్బో ఇట్లా బయలుదేరారు, చేసేవన్నీ చేసి మళ్ళీ బైబిల్ ఇచ్చుకుని అని అనేవాళ్ళు లేరా? ఉంటారు. కానీ అద్భుతమైన తెలుసా, వాళ్ళు నోరు ఎల్లబెట్టేటట్టు ఒకరోజు పరలోకంలో వెళ్ళి చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపాత్మరాలు అనుకున్నాను, కానీ మొత్తానికి ఈవిడి పడిపోయింది పరలోకంలో. అంట నేను మాత్రం ఇక్కడే ఉన్నా నరకంలో అనుకుంటాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఎలా జరుగుతుంది అంటే యేసు ప్రభువుని నమ్మటం ద్వారా. దేవుని స్తోత్రం. మనం ఆరాధించే దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీ నీతి వ్యర్థంగా పోదు. మీరు ప్రభువుని నమ్మి చేసిన ఏ పని వ్యర్థంగా పోదు. మీ సంతానం పక్షంగా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. 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 అర్థమవుతుందా మీకు? ఎలా నీతిమంతులు అవుతాం చెప్పండి? ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా కాగలడు? ఒక పాపి పరిశుద్ధుడు ఎలా కాగలడంటే ఆయనను నమ్ముట ద్వారా. దేవుని స్తోత్రం. అరే, నమ్మితే అయిపోతారా? అయిపోతాం. నమ్మితే ఏం చేస్తాం? ఉదాహరణకి ఇదిగో మీకు పంట డబ్బులన్నీ ఇచ్చేస్తున్నాం, లేకపోతే ఇదిగో తుఫాన్ డబ్బులన్నీ ఇస్తున్నాం, ఇక్కడ వచ్చి సంతకం పెట్టండి అన్నారు అనుకోండి. నమ్మిన వాళ్ళందరూ ఏం చేస్తారు? వెళ్ళి కాగితం మీద సంతకం పెట్టేస్తాడు, ఆటోమేటిక్ అకౌంట్లో డబ్బులు పడతాయి. నమ్మనోడు ఏం చేస్తాడు? ఆడు ఇచ్చేసి వచ్చా ఊరికి అంటమే కానీ ఎన్ని చోట్ల అన్నవాడు ఇంటి దగ్గర కూర్చుంటాడు, ఆడు డబ్బులు తీసుకునేటప్పుడు అకౌంట్లో డబ్బులు పడ్డారా అన్నప్పుడు చూడండి వీడి మొహం ఎట్లా ఉంటుందో. యేసు రక్తమే. ఎంతో మంది లేరు భూమి మీద, కానీ ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరినీ ప్రభు నీతిమంతులుగా మారుస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుని
నన్ను మార్చి నీదు మార్గములో నడిపించినందునా నీతిమంతునిగా నన్ను నీదు మార్గములో నడిపించినందునా నీవు చూపిన నే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, చెప్పండి ఎట్లా, ఏ మూలమున, ఏ మూలమున, ఏ మూలమున చెప్పాలి మీరు. కొద్ది మంది వాక్యం వెంటలా, అర్థమవుతుందా? వెంటలా వాక్యం ఎందుకు పోతే ఏముంది, వచ్చి ఉపయోగం ఏమీ లేదు. ఉప్పైకి పోతే ఆ వంట అంతా ఎట్లా సారం లేకుండా ఉంటుందో, మీరు వచ్చి వాక్యం వినకుండా వెళ్ళిపోతే అట్లా ఉంటాయి మీ జీవితాలు. వాక్యం వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మూలమున? క్రియల మూలమున కాదు, విశ్వాస మూలమున మనము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడిగా తీర్చబడతాడు చెప్పండి. చాలా సార్లు మనం మందిరానికి వస్తాం కానీ నమ్మం. చేతిలో బైబిల్ ఉంటుంది, తల నిండుగా ముసిగేస్తాం, కానీ లోపల మాత్రం విశ్వాసం సరిగ్గా ఉండదు. అందుకనే మనం చాలాసార్లు కృపను దూరం చేసుకునే పరిస్థితులు. ప్రియులారా, దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. ఎలాగూ? మనం ఆయనను విశ్వసించుట ద్వారా, మనం ఆయనను నమ్ముకొనుట ద్వారా. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్మాలి. చెప్పండి, దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. దేవుని విషయంలో ఎన్నడూ మీరు సందేహం రానీయకండి. మీకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టి, మిమ్మల్ని మనుషులు అంటున్న మాటలను బట్టి దేవుడు ఉన్నాడంటవా? చెప్పండి. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేసినా కూడా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని నెలలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రాకపోవడాన్ని బట్టి దేవుణ్ణి అనుమానించకండి, దేవుణ్ణి సందేహించకండి. ఆయన ఉన్నాడు. ఆయన మనలను నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుని స్తోత్రం. యేసు నా కొరకే చనిపోయాడు, యేసు నా కొరకే ప్రాణం పెట్టాడు, యేసు నా కొరకే రక్తం చెందించాడు, యేసయ్య నా కొరకే సమాధిలోనికి వెళ్ళాడు, యేసయ్య నా కొరకే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రోమాపత్రిక 4వ అధ్యాయం చూడండి ఒక మాట, 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాముకు నీతి ఎలా వచ్చింది? చెప్పండి, అబ్రహాముకు నీతి ఎలా వచ్చింది? దేవునిని నమ్మడం. దేవుని నమ్మాము నమ్మలేదు అంటే ఎట్లా తెలుస్తుందండి? గుర్తు అంటే అబ్రహాం జీవితంలో ఒకటి మాట మీకు జ్ఞాపకం చేస్తా. అబ్రహాము దేవుని నమ్మాడంటే అది గుర్తు ఏంటంటే, అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు. అది ఎందుకు ప్రభా, ఇది ఎందుకు నాయనా, అట్ట ఎందుకు చేయాలయ్యా, ఇట్ట ఎందుకు చేయాలయ్యా అని పిచ్చి పిచ్చి డౌట్లన్నీ ఒకవేళ లోపల వచ్చినాయేమో కానీ తను తొక్కి అక్కడ పడేసి దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగిపోయాడు. మనమేంటి చెప్పండి, మన రోజువారీ జీవితంలో చెప్పండి. మీరు ఆలోచించండి. అన్ని జనులకు మీరు సలహా చెప్తే తీసుకుంటారా వాళ్ళు? అమ్మాయి ఇట్లా చేయకూడదు అన్నారు అనుకోండి, వాళ్ళు మీ మాట అంటారా? మాకు ఇట్టగా చేస్తాం అమ్మాయి అంటారు వాళ్ళు. కానీ మనం మాత్రం ఎవడేం చెప్తే అది. 3వ రోజు సీటు ఎట్టాలంటే సీటు, 4వ రోజు ఓణి కట్టాలంటే ఓణి కట్టి,
ఇక ఏడు ఎవడేం చెప్తే అది. నువ్వు దేవుని నమ్మావా? దేవుని నమ్మావంట గుర్తేంటో తెలుసా? దేవుడు ఏం చెప్తే చేస్తావు. వాక్యంలో ఏ ఉంటే అది చేస్తావు. వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఏది చేసినా నువ్వు దేవుని నమ్మినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి. ఇదాలో చాలా మంది నమ్మాము అంటున్నారు. నిజంగా మీరు నమ్మితే ఏం చేస్తారు? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకు అతనికి నీతి వచ్చిందంటే, ఎలా నమ్మాడు అంటే చెప్పండి, అప్పటి వరకు బొమ్మలు తయారు చేసుకుంటూ, బొమ్మలను అమ్ముకుంటూ, బొమ్మలతో జీవితం గడుపుతూ, బొమ్మలను పూజిస్తూ బ్రతికిన వ్యక్తి. ఆదికాండం 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకేసారి దేవుడు కనబడి మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ దేశం నుండి విడిచిపెట్టి నన్ను నేను చూపించే దేశానికి బయలుదేరన్నాడు. చెప్పండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం అంత తేలికైన సంగతి ఏమీ కాదు. ఏముంది, అబ్రహాం వెళ్ళిపోయాడు, మనమైంది వెళ్ళిపోతాం అంటాం. సరే వదిలేసి రా అంటే వదిలేసి వస్తావా? చెప్పరండి. రాము రాము డౌట్ లేదు దానిలో. కానీ మళ్ళీ ఏం చెప్తాం? అబ్రహాం ఏముందండి, ఊరక చేశాడు, మేమేం చేసేస్తాం అంటాం. అబ్రహాం ఏముందండి, పిల్లోని బలి ఇవ్వమంటే తీసుకెళ్ళి ఇచ్చేసాడు. నన్ను ఇమ్మని ఈ పూట వెళ్ళిపోతా, నేను ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేస్తా అన్నట్టు పెడతాం మొహం మనం. నమ్మడం తేలికేనా? వెంబడించడం తేలికేనా? దేవుని నీతిని కాపాడుకోవడం తేలికేనా అంటే అంత తేలికైన విషయం ఏమీ కాదు. ప్రియులరా, అబ్రహాము దేవుని నమ్మాడు. ఎలా నమ్మాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. అర్థమవుతుంది మీకు? నీతి ఎలా వస్తుంది మీకు? ఊరోళ్ళందరూ చెప్పింది చేస్తే కాదు నీతి వచ్చేది. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు నీతి వస్తుంది. దేవుని స్తోత్రం. ఎంత పెద్ద వయసు ఉన్న మనిషి మీ దగ్గరకు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా అది వాక్యానుసారమో కాదో గమనించండి. ఒకవేళ పాస్ట్ గారే వచ్చి మీ దగ్గరికి వచ్చి ఎన్ని మాటలు చెప్పినా అది వాక్యంలో ఉందో లేదో గమనించుకుని నడుచుకోండి. దేవుని స్తోత్రం. అపోస్తుడైన పౌలు అంతటోడే బోధ చేస్తున్నాడంట. బోధ చేస్తుంటే బెరయలో ఉన్న విశ్వాసులు వాక్యంలో అలా ఉందో లేదో అని, ఈ గొడవ ఎక్కడుంది అసలు మనకి? వాక్యాన్ని పరిశీలించే గొడవ ఎక్కడుంది? బైబిల్ నిశ్చితంగా చూసే అవకాశం ఎక్కడుంది? ఎవరి కాళ్ళకి పరుగులే. ఇదిగో టైం లేదు కానీ ఇంటికి వెళ్ళాక చదువుకోండి అంటాం. నిజంగా చెప్పండి, ఎప్పుడన్నా ఒక్కసారి ఇంటికి వెళ్ళి చదివాడా? నేను అనుకుంటా ఎట్టి పరిస్థితులు చదవం. ఇక్కడ బైబిల్ తీయటాకే ఖాళీ లేకపోతే ఇంటికి వెళ్ళి చదువుతాం మనం. కాకపోతే మనకున్న టైంని బట్టి పరుగులు తీసుకుంటాం. ఇదిగో పలానా అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, అంతా ఇప్పుడు చదవడానికి టైం లేదు కానీ అంటాడు పాస్ట్ గారు. మనం చదువుతామా? చదవము. ఎందుకని? వాక్యం చదివితే బాగుపడతామని సాతానికి తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాక్యం చదవనివ్వడం, వాక్యాన్ని వెంబడించనివ్వడం, దేవుని వెలుగు మన మీద పడకుండా వాడు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇది క్రైస్తవ పెళ్లి. మేము దేవుని నమ్ముకున్నాం, మేము ఇలాగే చేస్తాం అని చెప్తాం మనం? చెప్పాం. పాస్ట్ గారికి తెలియకుండా కొన్ని వాక్యంలో ఉన్నాయి అయితే పాస్ట్ గారికి తెలిసేటట్టు లేని చేస్తాం అనుకోండి. అయ్యగారు మేము వస్తాం కానీ మీరు అక్కడే ఉండండి, వస్తాం ఇంటి దగ్గర అన్ని చేసుకుని. యేసు రక్తమే. నువ్వు నీతిమంతుడు అవుతావా? చెప్పండి. ఒక్కసారి మీరు ప్రభువుని నమ్మిన తర్వాత చెప్పండి, దేవుని వాక్యాన్ని వెంబడించడానికి మీరు బలంగా తీర్మానించుకోవాలంతే గుండెల్లో. అది లోకానికి ఇష్టమైనా కాకపోయినా, మీ బంధువులకు ఇష్టమైనా కాకపోయినా, మీ ఇంటి వారికి ఇష్టమైనా కాకపోయినా, అన్ని ఇష్టమవుతాయండి. చెప్పండి. మీరు చేసేది అందరికి నచ్చుతాయా? గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అందరికి నచ్చలే. మీరు ఎందుకు నచ్చుతారు? కంగారు పడిపోమాకండి. అందరికి అన్ని నచ్చవు. అందరికి అన్ని నచ్చవు. దేవుని మాటను మీరు వింటే అది దేవుని నమ్మినట్టు గుర్తు. దేవుని మాట చొప్పున మీరు చేస్తే అది దేవుని నమ్మినట్టు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఏది? ఏ దేవుణ్ణి అయితే అతను నమ్మాడో ఆ నమ్మిక అతనికి నీతిగా మార్చబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 అబ్రహాం ఎలా నమ్మాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా
చేశాడండి. చాలా అద్భుతంగా చేశాడు. చేయటంలో కూడా మామూలుగా కాదు. ఎక్కడ కొంచెం కూడా అటు ఇటుగా చేయలా. చాలా వినయంతో విధేయతతో దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో బైబిల్లో ఇలా ఉందండి, మా పాస్ట్ గారు ఇలా చెప్పారండి, మేము ఇలాగే చేస్తామండి అని చెప్పే విశ్వాసులు ఎంతమంది ఈ రోజుల్లో? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? అమ్మా ఏంటి అది తీసేసా, ఏంటి ఈ బట్టలు తెల్ల బట్టలు కట్టుకుందామేంటి అనగానే చాలు, అమ్మో ఎందుకు వచ్చిందిలే, ఆయనతో ఎక్కడ పడతాం. ఆ? దేవునికి భయపడేవాడు మరి ఎవరికి భయపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మను కాక నీ దేహాన్ని భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవై. ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవై. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంతా మనుషులకి భయపడటమే. ఇంకా మా అన్నయ్య ఏమనుకుంటాడో, మా అక్క ఏమనుకుంటుందో, మా అమ్మ ఏమనుకుంటుందో, మా ఆయన ఇదే గొడవ. అసలు దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు ఏం చేస్తాడో, ఒకవేళ నేను ఇలా చేయడాన్ని బట్టి నా పిల్లల మీదకి ఏమన్నా దేవుని కోపం వస్తుందేమో, ఈ గొడవ ఉంది అసలు. అన్ని జనుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళకి ఏం తెలియదు అసలు. మన సంగతి ఏంటి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ, ఇటు చూడండి ఒకసారి, చూడండి అమ్మ చూడండి, మీకు దండం పెడతా చూడండి. కళ్ళు తెరిచి చూడండి. చూడటం అంటే కళ్ళు మూసి కాదు, కళ్ళు తెరిచి చూడండి. అబ్రహాము దేవునిని నమ్మాడు, వెంబడించాడు. కొన్నిసార్లు కఠినమైన మాటలు చెప్పాడు దేవుడు. ఒక మనుష్యుడు చేయలేనంత పనిని చెప్పాడు చేయమని. చెప్పండి, ఏ తండ్రి కుమారుడిని బలి వస్తాడు చెప్పండి? చెప్పరేంటి మీరు, మాట్లాడలే మీరు. ఆ? ఇస్తాడా? తేలికని ఇవ్వడం. విజయ్ నువ్వు వెంటనే వాక్యం ఏంటి మీరు రావట్లేండి? వినాలి, వాక్యం వినాలి. చాలా జాగ్రత్తగా దేవుని మాటను వెంబడించాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. అందుకే అతన్ని ఏమన్నాడు బైబిల్లో? నీతిమంతుడు. అది అతనికి నీతిగా ఎంచబడను. చదవండి ఇంకా రోమపత్రిక 4లో. 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. రోమపత్రిక అంతా నీతిని గురించి బోధిస్తాడు పౌలు గారు. ఒక మనుష్యుడు నీతిమంతుడు ఎలా కాగలడు, ఎలా వస్తున్న నీతి అనే విషయాలు చాలా స్పష్టంగా బోధిస్తాడు. ప్రియులారా, అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతిగా మార్చబడింది. మన విశ్వాసం కూడా మనకు ఎట్లా? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? దేవుడు చెప్పింది చేస్తావు, దేవుడు నడవమన్న మార్గంలో నడుస్తావు, దేవుడు విడిచిపెట్టమన్న వాటన్నిటిని విడిచిపెడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాచిపెడతాం కాదు, విడిచిపెడతావు. అర్థమవుతుందా? మా పిల్లలు ఉంటారు చెప్పండి, రకరకాల విచిత్రాలు చేస్తారు. ఒకడు సెంటర్ ఫ్రెష్ నవ్వులుతున్నాడు. మా స్కూల్లో సెంటర్ ఫ్రెష్ అంటే బబుల్గా మంటారుగా, నవ్వులుతున్నాడు. ఆడు నవ్వులుతున్నాడు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి పిల్లలతో తిరుగుతున్నాయి, ఎవడెట్టండో తెలీదు. ఆడు అనుకుంటాడు మా మాస్టర్ పెచ్చోడు అనుకుంటాడు, ఆడు నేను దాచేస్తాను అనుకుంటాడు ఆడు. ఇప్పుడు దాయకుండా నీ వల్ల ఎట్ట అవుతుంది దాయటం? లేదు సార్, ఏం లేదు సార్ అని నాలుగు కింద పెట్టాడు ఒకడు. ఆ సెంటర్ ఫ్రెష్ని నాలుగు కిందకి లాక్కెళ్ళిపోయి నాలుగుతో పెట్టేసి ఏమీ లేదు, ఏమీ లేదు అన్నారు. నేను ఎట్ట తీయాలి అడ తీస్తా బయటికి. పోలీసులకి తెలియదు ఎవరిని ఎట్ట వంచాలో. చెప్పండి. ఊరికే
అసలు అప్పుడు దాకా బుకాయించినోడు సైతం, బాబు నీకు దండం పెడతాను, నేనే తీసింది, నేనేరా బాబు, నేను ఎక్కడ కొట్టాలి అక్కడ కొడితే నోట్లోంచి బయటకు వస్తుంది నిజం. దేవుని దగ్గర దాస్తే కుదరదు. ఒక పోలీస్ దగ్గరే దాయలేకపోతున్నావు నువ్వు, ఒక టీచర్ దగ్గరే దాయటం నీ వల్ల కాదు. దేవుని దగ్గర దాస్తావా? చెప్పండి, దాయగలవా? దాచేవాడు కాదు నీతిమంతుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు నీతిమంతుడు. దేవుని స్తోత్రం. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున, బా, ఎవరి పక్షం ఉంటాడంట? చెప్పండి, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నిజంగా విశ్వసించి దేవుని వెంబడించే వ్యక్తివైతే నీ బిడ్డల పక్షాన ఎవరుంటారు? చాలా మంది అనుకుంటారు, మా అమ్మాయిని గొప్ప ఇంట్లో ఇచ్చా నేను, ఇక నాకు ఇబ్బంది లేదు. అబ్బో, వాళ్ళ అత్తగారు మంచిది, ఆడబడుచు మంచిది, భర్త మంచోడు, ఇక ఇబ్బంది ఏమీ లేదు అనుకున్నావు. అందరిని ఇచ్చావు, కానీ నీ దేవుడిని ఇచ్చావా? దేవుడిని ఇచ్చావా? కొద్దిమంది పిల్లల కోసం అంటారా, పియ్యి తిండి సంపాదిస్తున్నారంట. పియ్యి తిండి మన ఎవడు చెప్పాడు? పియ్యి కాదు, అన్నం తినే సంపాదించు, గడ్డి తిండి సంపాదించు. మాకు ఈ దినాల్లో చాలా మంది పిల్లలకు సంపాదించడాలు పెట్టాలని, పిల్లలు కష్టపడకూడదని, పిల్లలు బాధపడకూడదని, పిల్లలకు అన్ని సౌకర్యాలు కలగాలని ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా సంపాదిస్తున్నారు. నీవు సంపాదన పెట్టావేమో కానీ అతనికి విరోధంగా దేవుణ్ణి చేశావు. నీ యొక్క జీవితాన్ని బట్టి నీ బిడ్డల పక్షంగా దేవుడు ఉండలేడు. దేవుని స్తోత్రం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడే గనక మీ పక్షాన ఉంటే, దేవుడే గనక మీ పిల్లల పక్షాన ఉంటే, చెప్పండి, మీకు విరోధి ఎవడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఉండము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించను. ఒకసారి చప్పట్లు కొట్టండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి, 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 గట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదు. ఎవరితో అన్నాడు ఈ మాటలు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో. ఎక్కడున్నాడు? వేరే దేశంలో ఉన్నాడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు, పరవాసిగా ఉన్నాడు. కానీ అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా. దేవుని స్తోత్రం. తండ్రి ఉన్నాడా? అప్పటికే చనిపోయాడు. తల్లి ఉందా? అప్పటికే చనిపోయింది. ఎవరు లేరు, పెద్ద దిక్కుగా ఎవరు లేరు. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి వ్యర్థం కాదు. నీవు దేవుని కొరకు చేసిన ఏ కార్యం వ్యర్థం కాదు. నీవు దేవుని వెంబడించే క్రమంలో ఒకవేళ మనుషులను పక్కన పెట్టావేమో, లోక ఆచారాలను పక్కన పెట్టావేమో, లోక నీతిని పక్కన పెట్టావేమో, ఏది దేవుడు వ్యర్థం చేయడు. నీవు చేసిందంతా చూస్తాడు. నిశ్చయంగా నీ బిడ్డల పక్షంగా ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భోజనాలు పెట్టే వాళ్ళని చూసేవాళ్ళు కూడా, ఏంటి ఊరికి కదిలితే మెలితే సంఘం అని పిలిచి భోజనాలు పెడతారు, డబ్బులు ఎక్కువ ఏంటి ఇలాగే పారబోసుకుంటారు ఏంటి ఇట్టకు అని కొద్దిమంది ఆలోచన. ఎవరిదో తెలుసా? విశ్వాసులకే. అన్ని జనులకు కాదు, విశ్వాసులకి. ఏంటి అసలు కదిలితే మెలితే కూటం అంటుంది, భోజనాలు అంటుంది, కానుకలు అంటుంది, బట్టలు అంటుంది, అదంటుంది, ఇదంటుంది అని కొద్దిమందికి భయం, ఆలోచన. వలగబోసుకున్నారు అనుకుంటారు కొద్దిమంది. వలగబోసుకోవడం కాదు, నీవు దేవుని ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నావు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆహారం నేల మీద వేయి, కొన్ని రోజులైన తర్వాత నీకు కనబడద్ది. దేవుని స్తోత్రం. నువ్వు ఉండకపోవచ్చు, కానీ నీ పిల్లలు దాన్ని అనుభవిస్తారు, నీ పిల్లల పిల్లలు అనుభవిస్తారు. ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీతిమంతుల పక్కన ఉన్నాడంటే ఎవరి పక్కన ఉన్నాడు ఆయన? అనీతిమంతుల పక్కన ఆయన ఉన్నాడు. అనీతిమంతులు అంటే ఎవరాళ్ళు? మందిరానికి వస్తారు కానీ వాక్యం చెప్పినట్టు చేయరు,
మందిరానికి వస్తారు కానీ దేవుని వాక్య ప్రకారం జీవించరు. మందిరానికి వస్తారు కానీ దేవుని సేవకుని లెక్క చేయరు. మందిరానికి వస్తారు కానీ ఇతరులతో సమాధానంగా ఉండరు. మందిరానికి వస్తారు కానీ పాపాన్ని విడిచిపెట్టరు. మందిరానికి వస్తారు కానీ దేవుడు చేయమన్న దాన్ని చేయరు. ఇలాంటి వాళ్ళందరూ అనీతిమంతులే. మేము నీతిమంతులు అనుకోవడం కాదు, నిజంగా మీరు ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్నారో లేదో గమనించుకోండి. నిజమైన విశ్వాసం ఉందా మీకు? ఎదురవుతున్న పోరాటాలన్నింటిలో జయించగలుగుతున్నారా? పౌలు అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటాను. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాసల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో పాడండి, చప్పట్లు కొడుతూ పాడండి. లోకాసల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమముని చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. 73వ కీర్తనలో ఆసాపు భక్తిహీనులను చూస్తాడంట. చూసినప్పుడు అసలు ఎందుకు నేను ఇంతగా నీతిగా ఉంటాం, ఎందుకు నేను ఇంత భక్తి చేయటం, నేను ఇంత నిష్టగా ఉంటాం ఎందుకు, వాళ్ళేమో పచ్చగా నిగనిగలాడుతా కనబడుతున్నారు, నేనేమో భక్తి చేస్తున్నాను కానీ నాకేమి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చిన కృప ఏంటంటే ఉదయం కూటం పెట్టినా పడుకుంటారు, మధ్యాహ్నం కూటం పెట్టినా పడుకుంటారు, రాత్రి కూటం పెట్టినా పడుకుంటారు, అర్ధరాత్రి ఆల్రెడీ ప్రేయర్ పెట్టినా. దేవుడు మీకు ఇచ్చిన కృప అది. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక ఇక అట్లాగే నిద్రపోండి. అర్థమవుతుంది. ఏమి సంపాదించుకోరు మీరు, ఏముండదు. ప్రియులరా, నీతి వ్యర్థం అనుకున్నాడంట ఆసాపు. ఏమనుకున్నాడు? నేను ఇట్లా భక్తి చేయడం వ్యర్థం, నేను ఇట్లా ప్రయాసపడటం దేవుని రాజ్యం కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ఆరాటపడటం, ఇదంతా వేస్ట్ అనుకున్నాడంట. కానీ తర్వాత అర్థమైందంట, వాళ్ళు ఎట్లా ఉన్నారంట, వాళ్ళు ఏమీ లేదు, వాళ్ళు పచ్చగా కనబడుతున్నారు కానీ అది పచ్చగడ్డ లాంటిది. సాయంత్రానికి ఏమవుద్ది? అది పొద్దుంటే పచ్చగా కనబడచ్చు కానీ సాయంత్రానికి యేసు రక్తమే. ప్రియులరా, నీతి వ్యర్థం అనుకోమాకండి, భక్తి చేయటం వ్యర్థం అనుకోమాకండి, యోగ్యంగా జీవించటం వ్యర్థం అనుకోమాకండి. చాలాసార్లు మనకు అట్లా అనిపిస్తుంది, వాళ్ళని చూసి వీళ్ళని చూసి గట్ట అనుకుంటాం. మనం అనుకోకండి, ప్రభు మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కంగారు పడిపోమాకండి, ఎదురవుతున్న సమస్యలను బట్టి కలవరపడకండి, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ అంటాడు, దేవుని దూత, ఎవడును అపహరింపకుండా మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? మీరు పట్టుకోవాలి. నీతి వ్యర్థమైపోదు, భక్తి వ్యర్థమైపోదు, విశ్వాసం ఏమి వ్యర్థం. ఏమన్నా ఉందా విశ్వాసం? అసలు దేవుని కొరకు ఏదైనా చేస్తున్నారా?
దేవుని చిత్తం నెరవేర్చుట కొరకు మీ హృదయాన్ని ఏమన్నా స్థిరపరచుకున్నారా? కొద్దిమంది ఏమీ లేదు, ఇక్కడో గొంతు అక్కడో గొంతు, అక్కడో గొంతు ఇక్కడో గొంతు, ఎప్పుడు ఎట్లా ఉంటారో తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దృష్టికి నీవు పెద్ద విలువైన వాడుగా కనబడకపోవచ్చు, కానీ నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుటను బట్టి దేవుడు నీ బిడ్డలను నిన్ను విడిచిపెట్టడు, నీ బిడ్డలను విడిచిపెట్టడు. అర్థమవుతుందా? ఏమి సంపాదించలేకపోయావా, ఏమి వెనకేసినట్టుగా కనబడట్లేదు నీకు, అయినా కంగారు పడమాక, దేవుడు నీ బిడ్డలతో ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు భక్తి పదంలో నడిచేటప్పుడు అనేక మంది సంపాదించుకునే వాళ్ళని చూసి, అనేక మంది దీవించబడుతున్న వాళ్ళని చూసి మనకు కూడా డౌట్ వస్తుంది. ఏంటి ఎంతకాలం నుండి భక్తి చేస్తున్నా, గొర్రెకి బెత్తడితో ఒక ఉందా నాకు, అసలు నేను చేసేది కరెక్టే అంటావా, అసలు యేసు ప్రభు నిజమే అంటావా, ఆ? అసలు మా పాస్ట్ గారు పవర్ఫుల్ అంటావా? నువ్వు ఎన్ని డౌట్లో. బైబిల్ చెప్తుంది, దేవుణ్ణి నమ్మడాన్ని బట్టి నీవు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతావు. ఏం జరిగినా జరగకపోయినా, ఏమున్నా లేకపోయినా, నువ్వు దేవుణ్ణి నమ్మి వెంబడించు. దేవుని స్తోత్రం చెప్పండి. నిందలు పోరాటాలు ఎన్నొచ్చినా, కష్టాలు కడలి, దాన్ని ఏమంటారు, కష్టాల కడలిలో నీవు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినట్టు కనబడ్డా భయపడమాకు. నిబ్బరంగా ఉండి దేవుణ్ణి వెంబడించు, దేవుని నమ్ము. ఆయన పదంలో, ఆయన చూపించిన అడుగు జాడలో నువ్వు నడుస్తూనే ఉండు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ సంతానాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఈ కీర్తన ప్రభు మన కొరకు దీవించునుగాక. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చెప్పండి ఈ మాట అందరూ, మళ్ళా చెప్పండి. ఎవరు నీతిమంతులు? దేవుడు నీతిమంతుడా? దేవుడు నీతిమంతుడేలే. ఎవరు నీతిమంతులు? ఆ టెంట్లో ఉన్న వాళ్ళు చూడండి ఎంత చక్కగా చెబుతున్నారు అసలు. మీకు ముందు భోజనం, ఎందుకంటే బాగా వింటారు మీరు వాక్యం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దైవజనులు మన దగ్గర ఉన్నారు.